డీటెయిల్ చూస్తే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ వైఎస్ షర్మిల భేటీ రద్దయింది. గవర్నర్ పుదుచ్చేరి నుంచి హైదరాబాద్కు చేరుకునే షెడ్యూల్లో మార్పులు జరిగినట్లుగా సాయంత్రం లేదా రేపు ఉదయం కలవాలని రాజ్భవన్ వర్గాలు సమాచారాన్ని అందించాయి. అయితే పాదయాత్ర షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన కారణంగా లోటస్ పాండ్ నుంచి నేరుగా మధ్యాహ్నం 12:30 షర్మిల నర్సంపేటకు బయలుదేరుతారు. ఇక వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర మధ్యాహ్నం 3:30 పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. లింగగిరి నెక్కొండ మండలాల్లోని తోపనగడ్డ తండా నెక్కొండ మీదుగా 224వ రోజు ప్రజా ప్రస్థాన పాదయాత్ర కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 5:30 నెక్కొండ మండల కేంద్రంలో మాటాముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నర్సంపేట ఘటన నేపథ్యంలో షర్మిల పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో యాత్ర ఆగిపోయింది. తాజాగా వరంగల్ పోలీసులు షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో షర్మిల ప్రజా ప్రస్థానం మళ్లీ పునఃప్రారంభం కానుంది. నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా నుంచి షర్మిల పాదయాత్ర ఇవాళ మధ్యాహ్నం ప్రారంభం కానుంది. షర్మిల పాదయాత్రకు పోలీసులు కండిషన్లతో కూడిన అనుమతినిచ్చారు. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహించుకోవడానికి వరంగల్ సిపి రంగనాథ్ అనుమతినిచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పాదయాత్రకు అనుమతినిచ్చారు. పార్టీలు, కులాలు, మతాలు వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని షరతులు విధించారు. ర్యాలీలో ఫైర్ క్రాకర్స్ కాల్చవద్దని, ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంకం కలిగించవద్దంటూ అనేక నిబంధనలతో పాదయాత్రకు అనుమతినిచ్చారు. లింగగిరి గ్రామం నుంచి నెక్కొండ, పర్వతగిరి, వర్ధనపేట్, వరంగల్, హనంకొండ, కాజిపేట్ స్టేషన్, గన్పూర్, జాఫర్గడ్డ, సర్మెట్ట, జనగామ, దేవరపల, పాలకుర్తి మండలం దరిదేపల్లి వరకు షర్మిల పాదయాత్రకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనుమతి లభించింది. ప్రజా ప్రస్థానం ముగింపు సభ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో జరగనుంది.